ఓ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అడిగావా నాయనా? ఏంటి అందులో అంత అర్థం ఉందా? ఉంది ఉంది. ఈ అమ్మ నేను అరిచి గీ పెట్టిన అర్థం కాలేదు. వాడు 3 సార్లు పిండి పిసికి 4 చపాతీలు వేసిన అర్థమైపోయింది నీకు. అప్పట్లో లవ్వులు ఎక్కడయ్యా, పెద్దల కుదిర్చిన పెళ్ళే. ఆహా కూర్చో. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు ఎంతమంది? ఏమిటి పిల్లలే? నాతో పిల్లలు కట్టావా? ఏకే పోయే కాలం వచ్చిందయ్యా. ఏందిరా? పిల్లలు ఎంతమంది అడిగావా నాయనా? ఏంటి వాడు ఎద్దు ఎదైనట్టు ఆ కాళ్ళు లేపటం ఏంటి? నీకు పిల్లలు ఎంతమంది అని అర్థమైపోవడం ఏంటి? నేను మాట్లాడుతున్నా కదా. ఆ విషయంలో చాలా గ్రేట్. చిలికి 14 మంది తిప్పాడు కదా. ఓకే. మీ మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? లాక్ ఊడొచ్చుద్ది అది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి మనిద్దరం కలిసి శ్రీకాకుళం వెళ్ళిపోదావా? నా మొగుడు అసలే అనుమాన పక్షి. ఎన్ని ఏమిటండి? ఇదేదో చేస్తారు మరి. ఓ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏమి చేయాలన్నావా నాయనా? అది నీకు వాడు పంది పూనకం వచ్చినట్టు ఊగిపోతే అర్థమైపోయింది. ఇప్పుడు కోపం వచ్చిందనుకో, ముసలోడు సైలెంట్ గా ఉంటాడు. అబ్బో, ముసలోడికే కోపం వచ్చిందనుకో, ముసలోడే సైలెంట్ గా ఉంటాడు. కూర్చో. మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మర్యాదగా చెప్పండి. మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? ఏమిటి మీ ఇద్దరిలో హవా? ఏమిటి నన్ను ఫ్యాన్ కూరేసి? అరే నువ్వు ఆగరా. నువ్వు చేసే బొక్కలో డాన్స్ నేను చేయలేనా? అది కనిపెట్టలేదు. ఇది చూడవే. ఏమిటి నీకు ఫైల్స్ వచ్చిందా? అది అనుకుంటే మన పాలవలసిన డాక్టర్ ఉన్నాడు, చూపించు. ఇది లేనిపోని వ్యాధులన్నీ అంటగడుతుంది. నువ్వే చెప్పు. చెప్పేదో అర్థం కాల చూసావుగా, ముసలోడు హవానే. ఇప్పుడు మీరిద్దరు ఎక్కడి నుంచి వెళ్ళలేదు అనుకో, నా హవా నడుస్తుంది. ఇక ఏమిటి కప్పు ఒక్కేస్తారు మీకు. కప్పు వెళ్ళు. పిల్లలు ఎంతమంది? ఏమిటి పిల్లలే? నాతో పిల్లలు కంటావా? ఏకే పోయే కాలం వచ్చిందయ్యా. ఏందిరా? పిల్లలు ఎంతమంది అడిగావా నాయనా? ఏంటి వాడు ఎద్దు ఎదైనట్టు ఆ కాళ్ళు లేపటం ఏంటి? నీకు పిల్లలు ఎంతమంది అని అర్థమైపోవడం ఏంటి? ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా. ఆ విషయంలో చాలా గ్రేట్. చిలికి 14 మంది తిప్పాడు కదా. ఓకే. మీ మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? లాక్ ఊడొచ్చుద్ది అది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి మనిద్దరం కలిసి శ్రీకాకుళం వెళ్ళిపోదావా? నా మొగుడు అసలే అనుమాన పక్షి. ఎన్ని ఏమిటండి? ఇదేదో చేస్తారు మరి. ఓ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏమి చేయాలన్నావా నాయనా? అది నీకు వాడు పంది పూనకం వచ్చినట్టు ఊగిపోతే అర్థమైపోయింది. ఇప్పుడు కోపం వచ్చిందనుకో, ముసలోడు సైలెంట్ గా ఉంటాడు. అబ్బో, ముసలోడికే కోపం వచ్చిందనుకో, ముసలోడే సైలెంట్ గా ఉంటాడు. కూర్చో. మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మర్యాదగా చెప్పండి. మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? ఏమిటి మీ ఇద్దరిలో హవా? ఏమిటి నన్ను ఫ్యాన్ కూరేసి? అరే నువ్వు ఆగరా. నువ్వు చేసే బొక్కలో డాన్స్ నేను చేయలేనా? అది కనిపెట్టలేదు. ఇది చూడవే. ఏమిటి నీకు ఫైల్స్ వచ్చిందా? అలా అనుకుంటే మన పాలవలసిన డాక్టర్ ఉన్నాడు, చూపించు. ఇది లేనిపోని వ్యాధులన్నీ అంటగడుతుంది. నువ్వే చెప్పు. చెప్పేదో అర్థం కాల చూసావుగా, ముసలోడు హవానే. ఇప్పుడు మీరిద్దరు ఎక్కడి నుంచి వెళ్ళలేదు అనుకో, నా హవా నడుస్తుంది. ఇక ఏమిటి రండి కూర్చో. మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పు. ఆయన చెప్తాడండి. నువ్వు చెప్పు. చెప్తాడు. ఓ పని చేయరా, ప్యాంటు కూడా లాగే కిందకి. ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా మీది అరేంజ్డ్ మ్యారేజ్ నాకు అర్థమైంది. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పొచ్చు కదా. ప్యాంట్లోకి బల్లే ఏమన్నా పోయిందా? నీ ప్రాబ్లం ఏంటి ఎగిరేస్తున్నావు? ఆయన చెప్తాడండి. ఆవిడే చెప్పిద్దండి. ఎవరో ఒకరు చెప్పండి రా. చెప్తాడండి. నువ్వు చెప్పే. చాలు చాలు.
నేను పిల్లలు అనగానే అది అన్నవరం భీమవరం వెళ్ళినప్పుడు అర్థమైంది మీ ఇద్దరి మధ్య ఇంకా ఏమీ జరగలేదు ఏంట్రా. ఇక్కడ కూర్చో. మీ మూడో ప్రశ్న మర్యాదగా చెప్పండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వీడికి ఏదో మోషన్స్ ప్రాబ్లం అనుకుంటా. ఇటు పక్క టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. ఏయ్ ఏంటే చెప్పేది అక్కడ? ఆయన చెప్తాడండి. ఒరే ఇంకోసారి చెప్పన్నారంటే చెప్పించకూడదు. ఇక్కడ కూర్చో. ఎక్కడ కూర్చో? ఇంటర్వ్యూ అనుకున్నారు. ఇక్కడ కూర్చో. కదలకుండా కూర్చోండి. మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పు. నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. ఒక నిమిషం. ఆ ఫ్యాన్ ఇట్లా పెట్టి ఒక పరిపోయింది. ఇక్కడ కాపురం చేసుకుంటారు. లే ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు వెళ్ళకుండా వెళ్ళానా? నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ.